పట్టపగలు అనే ధ్యాస లేదు, సీసీ కెమెరాలు ఉన్నాయనే బెరుకు లేదు. వచ్చామా, పని పూర్తి చేసుకుని వెళ్లామా అనేదే చూసేసుకుంటున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయం కాస్తంతైనా కనిపించలేదు. నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు అరాచకాలకు సాక్ష్యాలివి. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు తెగబడ్డారు. అందిన కాడికి దోచుకెళ్లారు. చేతికి గ్లౌజులు, వేలిముద్రలు పడొద్దు కదా. రాడ్లు, కట్టర్లు, తలుపుల్ని తెరవాలి కదా. మెల్లిగా నక్కుతూ నడక, ఎవరైనా చూస్తారు కదా. ఒక్కరి ఫేస్లో నవ్వులేదు, దొరికిపోతామనే ఆందోళన కదా. నెల్లూరులోని ఓ ఇంట్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలివి. దోపిడీ కోసం వచ్చిన దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో ఇలా స్పష్టంగా రికార్డయ్యాయి. ఓ బైక్తో మొదట ఓ వ్యక్తి రెక్కి, ఆ తర్వాత తన సహచరులను తీసుకుని వచ్చి మరోసారి రెక్కి, అంతా బాగుందనుకొని నిర్ధారించుకున్న తర్వాత వెంట వచ్చిన వారిని అక్కడే వదిలేసి ఫోన్లో బాతాఖాని. దొంగతనానికి ముందు ముఠా సభ్యులు అనుసరించిన వ్యూహాలివి. నెల్లూరు జిల్లాలో 3 రోజుల వ్యవధిలో తమిళనాడు దొంగల ముఠా చేసిన అరాచకాలివి. 5 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ ఈ ముఠా సభ్యులు దాదాపు 11 లక్షల రూపాయల విలువైన సొత్తు కాజేశారు. పట్టపగలే దోపిడీకి తెగబడ్డారు. ఇంటి బయట తాళం వేసి ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, వేదాయపాలెం స్టేషన్ పరిధిలో 2 ఇళ్లకు కన్నం వేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తోన్న పోలీసులు త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని ప్రకటించారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్కీ ఏంటంటే వీళ్ళలో 2 ఇళ్లలో సీసీ కెమెరా పెట్టారు. క్లియర్గా ఆ సీసీ కెమెరాలు ఆ దొంగ ఫేస్తో సహా మొత్తం ముద్దాయిలో మొత్తం ఫోటోతో సహా వచ్చింది. దానివల్ల ఈజీగా ఎస్టాబ్లిష్ చేయగలిగాము. త్వరలో వాళ్ళని పట్టుకుంటాం. ఐడెంటిఫై అయింది వాళ్ళు ఎవరనేది డెఫినెట్గా త్వరలో కట్టి రికవర్ చేసి ఇస్తాము. దయచేసి ఇది గమనించాలి ప్రజలు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి వచ్చేసి బయటికి ఆడకన్నా వెళ్ళేటప్పుడు క్లియర్గా మనం తెలియపరుస్తున్నాం, బయటికి వెళ్ళి తాళా వేసాం, మేము బయటికి వెళ్తున్నాం, ఇంట్లో ఎవరు లేవని. రెండోది వచ్చేసి ఇది దొంగడికి అవకాశం ఇస్తుంది. రెండోది దొంగతనం చేసిన డిటెక్ట్ చేసేదానికి సీసీ కెమెరా 20,000 పెట్టుకోవడం వల్ల ఆ ఇంటికి దొంగతనం జరిగినా కూడా ఇమీడియట్గా రికవర్ చేయడానికి, దొంగను ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంది. కనుక దయవుంచి ప్రజలు మీ వంతుగా కూడా మీరు సీసీ కెమెరాలు ఒక 20,000 అవుతాయి, స్తోమత ఉన్న వాళ్ళందరూ అవి పెట్టించుకుంటే మంచిదని తెలియపరుస్తారు. పట్టపగలే తమిళనాడు ముఠా దోపిడీలకు తెగబడటంతో నెల్లూరు జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గస్తీ పెంచి దొంగల్ని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.